తెలంగాణపై బీజేపీ టార్గెట్ చేసింది. మెజార్టీ ఎంపీ సీట్లు గెలిపేందుకు అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర నేతలు వరుసగా మోదీ, అమిత్ షా, నడ్డాల పర్యటనలకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 27న హైదరాబాద్కు నరేంద్ర మోదీ వస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఫస్ట్ టైం తెలంగాణకు మోదీ రానున్నారు. హైటెక్ సిటీ, నోవెటల్, ఐటీ ప్రొఫెషనల్తో పాటు డాక్టర్స్, లాయర్స్తో సమావేశం కానున్నారు. ఎడ్యుకేషనల్ సెక్టార్ ఓటింగ్ పెంచడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. తెలంగాణపై బీజేపీ టార్గెట్ చేసింది. మెజార్టీ ఎంపీ సీట్లు గెలిపేందుకు అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర నేతలు వరుసగా మోదీ, అమిత్ షా, నడ్డాల పర్యటనలకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 27న హైదరాబాద్కు నరేంద్ర మోదీ వస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఫస్ట్ టైం తెలంగాణకు మోదీ రానున్నారు. హైటెక్ సిటీ, నోవెటల్, ఐటీ ప్రొఫెషనల్తో పాటు డాక్టర్స్, లాయర్స్తో సమావేశం కానున్నారు. ఎడ్యుకేషనల్ సెక్టార్లో ఓటింగ్ పెంచడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. తెలంగాణపై బీజేపీ టార్గెట్ చేసింది. మెజార్టీ ఎంపీ సీట్లు గెలిపేందుకు అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర నేతలు వరుసగా మోదీ, అమిత్ షా, నడ్డాల పర్యటనలకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 27న హైదరాబాద్కు నరేంద్ర మోదీ వస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఫస్ట్ టైం తెలంగాణ మోదీ రానున్నారు. హైటెక్ సిటీ, నోవెటల్, ఐటీ ప్రొఫెషనల్తో పాటు డాక్టర్స్, లాయర్స్తో సమావేశం కానున్నారు. ఎడ్యుకేషన్ సెక్టార్లో ఓటింగ్ పెంచడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ఉంది కాబట్టి ఒక్కసారి నామినేషన్స్ అయిపోయాయా వెంటనే అగ్రనేతలందరూ కూడా తెలంగాణకు క్యూ కట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ నెల 27న హైదరాబాద్ కు నరేంద్ర మోదీ వచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హైటెక్ సిటీ, నోవెటల్లో ప్రొఫెషనల్స్ తో మీటింగ్ ఉంది. అంటే ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, లాయర్స్, ఎడ్యుకేషన్ అంటే కొంచెం ఎందుకంటే బీజేపీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువగా అర్బన్ ఓట్ బ్యాంకింగ్, బాగా చదువుకున్న వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఒక మీటింగ్ ఉండబోతుంది. అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ లో ఓటింగ్ శాతం పెంచడమే ఈ మీటింగ్ ఒక లక్ష్యంగా సాగుతుంది. సో మొత్తానికి నామినేషన్ల పర్వం ఒకసారి ముగియాయనే ప్రచారంపై స్పీడ్ పెంచనుంది. వరుసగా మోదీతో పాటు అమిత్ షా, నడ్డా రాబోతున్నారు. అండ్ మెజార్టీ స్థానాల లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి అయితే సిద్ధం కాబోతున్నారు. సో ఒక చోట అని కాదు, 2 చోట్ల అని కాదు, ఇప్పుడు ఏవైతే 17 స్థానాలు ఉన్నాయో అన్ని స్థానాల్లో కూడా ప్రముఖులు అంటే కేంద్ర మంత్రులు లేదా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు అంటే మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారం చేసుకునే విధంగా ఇక్కడ నాయకులు అయితే సిద్ధమైపోతున్నారు. ఖచ్చితంగా ఈసారి మనం కొట్టి తీరాలి అనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. అండ్ హైకమాండ్ కూడా దక్షిణాదిని గట్టిగా ఫోకస్ చేసింది. దక్షిణాదిలో ఎస్పెషల్లీ తెలంగాణ అనేది వాళ్ళకు చాలా ఎక్కువగా దృష్టి పెట్టినటువంటి రాష్ట్రంగా మనం తీసుకోవచ్చు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక్కసారి ఈ నామినేషన్స్ లో కూడా మేజర్ ఆల్రెడీ మన రాజ్నాథ్ సింగ్ పాల్గొనడం కానీ వివిధ ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. దీంతో పాటు ఇంకా రాష్ట్రంలో నాయకులు రావడం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇప్పటికే జనసంకల్ప యాత్ర వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఇంటింటికి కలవాలి. ప్రతి గడపలో ఉన్న ప్రతి ఓటర్కి బీజేపీ అనేది ప్రధాని మోదీ చేసినటువంటి అభివృద్ధి పథకాలన్నీ తీసుకెళ్లాలని చూస్తున్నారు కాబట్టి సో ఈ లక్ష్యంతో అయితే బీజేపీ ముందుకెళ్తుంది. చూడాలి ఎంతవరకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.